Shot, shot. Hi guys, welcome back to my channel DA Fishing. ఈరోజు చాలా లేట్ అయిపోయింది రావడానికి ఫిషింగ్ కి 4:30 అయిపోయింది. ఇవ్వండి నా సెటప్. ఇది వాడుతున్నా నేను ఫ్రాగ్ అయితే ఇది చూద్దాం ఏం రిజల్ట్ ఏముంటుందో. దీన్ని వాటర్ అయితే కొత్త వాటర్ వస్తుంది చూడండి, చూపించండి. కొత్త వాటర్ అయితే వస్తుంది. స్ట్రైక్ అవుతాయి లేదా చాలా రోజుల తర్వాత వస్తున్నా, 1 month అయిపోతుంది. ఇంకా ట్రై చేద్దాం, మన ఫిషింగ్ వెళ్ళిపోదాం. ఇంకా గాయ్స్ ఫిషింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. లాస్ట్ వీడియోలో చూస్తే ఇక్కడ నాకు ఒక ఫిష్ అయితే దొరికింది. సో అందుకని మళ్ళీ దొరుకుతుందేమో అని మళ్ళీ ఇక్కడ క్యాచ్ చేశాను. చూద్దాం ఇక్కడ దొరుకుతుందో లేదో. చూస్తున్నారు కదా అక్కడ మంచి హైడింగ్ స్పాట్ స్నేకర్స్ దొరకడానికి. కానీ చాలామంది ఇక్కడ నడుస్తున్నారు. సో అవి మనకు స్ట్రైక్ అవ్వకపోవచ్చు ఈరోజు. కానీ ట్రై చేద్దాం ఒకసారి ఏమైపోద్ది. అక్కడైతే ఏం దొరకలేదు గాయస్, అందుకని కొంచెం ముందుకు వచ్చాను. మొన్న ఇదే స్పాట్లో అయితే స్ట్రైక్ అయింది, కానీ నేను వచ్చి 1 month అయిపోతుంది. ఇక్కడ మొత్తం వాటర్ అన్ని పోయాయి, కానీ లోపలైతే చాలా సౌండ్ వస్తుంది. మొక్కలు లోపలైతే ఉన్నాయి. కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఏమైనా వాటర్ ఏమైనా బయటకు వచ్చిందో లేదో. ఇక్కడ చిన్న వాటర్ పాకెట్ కనిపించింది, అక్కడ క్యాచ్ చేశాను. దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా షాలోగా ఉంది, ఫిష్ వచ్చే ఛాన్స్ అయితే లేదు. సో ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా మళ్ళీ ఇంకో వాటర్ పాకెట్ అయితే కనిపించింది గైస్, సేమ్ సిచ్యువేషన్. ఇది కూడా బాగా షాలోగా ఉంది. ఒకసారి కాస్టింగ్ వేసి చూద్దాం ఏమైనా స్ట్రైక్ అవుతుందో లేదో. ఇక్కడ కూడా స్ట్రైక్ అవ్వలే, సో వేరే స్పాట్ మూవ్ అయిపోదాం. గైస్ చూడండి ఇక్కడ ఒక స్ట్రైక్ అవుతుంది. ఎడ్రిలిన్ రష్ అయింది ఒకేసారి, కానీ సరి మింగలేదు. మొత్తం ఈ స్పాట్ అయితే కవర్ చేస్తాం, వేరే లొకేషన్కి వెళ్ళిపోదాం. ఇంకా స్నేకెడ్ పట్టాలంటే ఇలా డిఫరెంట్ లొకేషన్స్ మారుస్తూనే ఉండాలి, అప్పుడే మనకి స్నేకెడ్ దొరుకుతుంది. సో అక్కడ మొత్తం కవర్ చేస్తాం కదా, ఈ లొకేషన్లో మొత్తం మనం కవర్ చేసుకుంటూ వెళ్దాం. నేనైతే నాకు ముందే తెలుసు స్పాట్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయో. ఒకవేళ స్పాట్స్ ఎతకాలనుకుంటే కనుక మనం వెళ్ళిన లొకేషన్కి వెళ్ళి ఎక్కడైతే ఫిషెస్ పడే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయో అక్కడ సాయంత్రం పూట వెళ్ళాలి. సాయంత్రం పూట వెళ్ళి కాస్టింగ్ చేయాలి. ఇప్పుడు కనుక స్ట్రైక్స్ అవుతే ఆ స్పాట్లో ఫిష్ తిరుగుతున్నట్టు, ఇంకా ఆ స్పాట్ని మనం పెట్టుకొని ఎప్పుడు ఫిషింగ్ వస్తే అప్పుడు ఆ స్పాట్లో ట్రై చేసుకుంటే మనకి ఫిషెస్ అనేవి దొరుకుతాయి. అక్కడ ఎవరో ఫిషింగ్ చేస్తున్నారు దూరంలో, బైట్ ఫిషింగ్. చూద్దాం, అడుగుదాము ఏం ఫిషెస్ దొరుకుతున్నాయో లేదా వాళ్ళకి. ఏం దొరుకుతున్నా, ఏం లేవా? రవ్వులు లేవా? పాంప్లెట్లేనా అన్ని? ఈరోజు కదా ఏమన్నా రవ్వులు వచ్చి రోహులు ఏమైనా వచ్చాయేమన్నా నీళ్ళు వచ్చా? ఏం ఫిషెస్ ఏమైతే దొరకలేదంట. నేనైతే నా యూజువల్ స్పాట్కి అయితే వెళ్ళిపోతున్నాను. స్పాట్కి అయితే వస్తాం గైస్. ఇక్కడ చేద్దాం. మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి ఇక్కడ పడే ఛాన్సెస్.
చూద్దాం. Guys, మొత్తానికి ఇన్ని స్పాట్స్ తిరిగితే ఒక్క ఫిష్ అయితే దొరికింది గైస్. ఇప్పుడైతే నాకు దగ్గర ప్లయర్స్ ఏం లేవు, సో మనం బయటికి వెళ్ళి అన్హుక్ చేద్దాం. మొత్తానికి ఒక ఫిష్ దొరికింది. హాఫ్ కేజీ పైన, ఎంతో హాఫ్ కేజీ పైన ఉండొచ్చు. అన్హుక్ చేద్దాం. దగ్గర ప్లయర్స్ కదా, ప్లయర్స్ మర్చిపోయాను కదా. కుకప్ చూసారా, గట్టిగా అయింది, చాలా రావట్లేదా. మీరు మాత్రం ప్లయర్స్తోనే తీయండి, చేతితో తీయకండి, ఎందుకంటే చాలా రిస్క్. కవర్ ఏం లేదా, దొరికింది మొత్తానికి. వేసేద్దాం దీన్ని లోపల. దీన్ని వెయిట్ చూద్దాం లాస్ట్ అయ్యేటప్పుడు. వేరే స్పాట్కి అయితే వచ్చాం గైస్, ఇదే ఇంకా లాస్ట్. ఇక్కడ చేద్దాం కొంతసేపు, ఇక్కడ ఛాన్సెస్ అయితే ఉన్నాయి, చూద్దాం. ఇదే లాస్ట్, చేసుకుని వెళ్ళిపోదాం ఇంకా. గాయస్ చాలాసేపు ఫిషింగ్ అయితే చేశాను, ఒకే ఒక ఫిష్ దొరికింది. చాలాసేపు చేశాను కానీ ఇక్కడ స్ట్రైక్స్ అయితే అవ్వలేదు. ముందు కొన్ని మంది చేశారు ఫిషింగ్, అందుకే అవ్వలేదేమో. సో నేనైతే ఇంక ప్యాకప్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాను, ఎందుకంటే వర్షం పడేలా ఉంది. ఇంకా వెయిట్ చూద్దాం, వెళ్ళేటప్పుడు ఒకసారి వెయిట్ చూద్దాం. ఇదిగోండి 0. $570 grams ఉంది.